ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 34 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. సో ఇవాళ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 26, 2024. సో టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకున్న క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో న్యూస్లోకి వెళ్ళే ముందు ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడం కారణం అని చెప్తాను అనమాట. సో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, అందుకే అయితే ఇన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో ఇకపై నుంచి మీకైతే డైలీ అయితే వీడియోస్ వస్తాయి అనమాట. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకైతే జపాన్ దగ్గర నుంచి. సో ఏంటి ఇండియా వాడు జపాన్ గురించి చెప్తాను అనుకుంటారా? సో ఇది అందరం మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో గైస్, నార్మల్లీ శాటిలైట్స్ దేంతో తయారవుతాయి? సో నాకు తెలిసిన మాత్రం అయితే స్టీల్తో తయారవుతాయి అనుకుంటున్నాను. సో జపాన్ వాళ్ళు అయితే సరికొత్తగా ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైం గైస్, జపాన్ వాళ్ళు అయితే మంగోలియా అనే వుడ్ని యూజ్ చేస్తూ లిగ్నోసాట్ అనే ఒక వుడ్ శాటిలైట్ని అయితే వాళ్ళు అయితే తయారు చేశారనమాట. సో దీన్ని ఈ ఇయర్ ఎండ్ లోపు అయితే స్పేస్లో కూడా అయితే పంపించున్నారనమాట. సో ఈ మంగోలియా వుడ్ ఏదైతే ఉందో, సో దీన్ని స్పేస్ స్టేషన్లో డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తూ కూడా సో ఈ వుడ్ని అయితే వాళ్ళు యూజ్ చేస్తూ లిగ్నోసాట్ అనే ఒక శాటిలైట్ అయితే రూపొందించారనమాట. సో ఇది మనకైతే త్వరలో స్పేస్లో కూడా అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో వుడ్తో కూడా ఒక శాటిలైట్ అయితే జపాన్ వాళ్ళు అయితే క్రియేట్ చేశారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు గైస్. సో మీరేమనుకుంటున్నారు? సో ఇది ఒక మంచి విషయమా కాదా? సో అసలు ఎలా అనిపించింది మీకు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే బోల్ట్ దగ్గర నుంచి బోల్ట్ ఇవాళ మన ఇండియాలో అయితే ఒక సరికొత్త ట్వీట్ బడ్స్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. సో ఆస్ట్రా నియో గేమింగ్ ఇయర్ బడ్స్ అయితే ఇవాళ మన ఇండియాలో అయితే బోల్ట్ అయితే లాంచ్ చేసింది. సో ఈ బడ్స్ ఒక స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకు బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో 13mm డ్రైవ్స్ అయితే ఉంటాయి అనమాట. సో మెయిన్గా ఎవరైతే గేమర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళని ఉద్దేశించి అయితే ఈ ఇయర్ బడ్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో మీకు అయితే 70 hours ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. సో మీరు 10 minutes ఛార్జ్ చేస్తే కనుక మీరు 100 minutes ప్లేబ్యాక్ టైం అయితే మీకు అయితే వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకైతే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఈజీగా కమ్యూనికేట్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే అన్నెసెసరీ వాయిస్ అయితే ఉందో సో మీకైతే డిస్టర్బ్ అయితే కాదనమాట. అది వీళ్ళు ఇక్కడ మెయిన్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ బడ్స్ యొక్క లాంచింగ్ ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక మనకు 1099 తీసుకొచ్చారనమాట. సో ఇదైతే ఫస్ట్గా కొద్ది రోజుల వరకు అయితే ఉంటుంది. సో తర్వాత మనకైతే 3499 తీసుకురాబోతున్నారు. సో ఇందులో మనకి 2 కలర్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా LED కూడా ఒక లైట్ అయితే ఉంటుంది సో బడ్స్లో మనకైతే. సో దీని ద్వారా కంప్లీట్గా గేమింగ్ సెక్షన్లో వీళ్ళైతే ఈ ఇయర్ బడ్స్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇది బడ్జెట్లో ఒక మంచి ఇయర్ బడ్డే. సో ఎవరైనా కొనాలి గేమింగ్ ఇయర్ బడ్స్ అనే వాళ్ళు అయితే ఒకసారి అయితే బోట్ ఆస్ట్రా నియో గేమింగ్ ఇయర్ బడ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే లావా దగ్గర నుంచి అనమాట. సో లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఆ మొబైల్ యొక్క లాంచింగ్ డేట్, అంతేకాకుండా మొబైల్ యొక్క కొన్ని స్పెక్స్ అనేవి ఇవాళ బయటికి రావడం అయితే జరిగింది గైస్. సో ఆ మొబైల్లో మనకైతే డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకైతే 2 కలర్స్ అయితే తీసుకురాబోతున్నారు. బట్ ఇందులో మనకైతే 6.4 AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 64 MP రేర్ కెమెరా సెటప్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ మొబైల్ని కూడా వాళ్ళైతే 16K నుంచి 19K బడ్జెట్లో అయితే తీసుకురాబోతున్నారు. సో బడ్జెట్లో ఇందులో మనకైతే ఒక AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకైతే ఒక మంచి కాంపిటీషన్ ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి సో లావా నుంచి ఈ మొబైల్ మనకైతే మార్చ్ 1st వీక్లో అయితే లాంచ్ అయితే అవ్వచ్చు అనమాట. సో రూమర్స్ అయితే వచ్చాయి ఇవాళ. సో ఈ మొబైల్ యొక్క కొన్ని స్పెక్స్ అయితే ఇవాళ నెట్లోకి అయితే బయటికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐక్యూ దగ్గర నుంచి అనమాట. సో మొన్న 22nd రోజు అయితే మనకు ఐక్యూ నియో 9 Pro 5G మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా. సో కిల్లర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని మించి మనకైతే మార్చ్ 12th రోజు అయితే మళ్ళీ మన ఇండియాలో అయితే ఐక్యూ Z9 5G మొబైల్ అయితే తీసుకురాబోతుంది ఐక్యూ అయితే. ఈ మొబైల్ మనకు ఒక మంచి వేషం అయితే ఉందన్నమాట. డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఆ బడ్జెట్ లో ఏంటా బడ్జెట్ అంటే కనుక 20K బడ్జెట్ లో మనకు సోనీ IMAX 50 MP కెమెరాతో వస్తున్న ఫస్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఐక్యూ దగ్గర నుంచి వేరే బ్రాండ్ దగ్గర నుంచి కూడా మనకు మినిమం 30K బడ్జెట్లో ఆ బడ్జెట్లో మనము ఆ కెమెరా లెన్స్ అయితే చూస్తాం అనమాట. సో మనకు 20K బడ్జెట్లోనే ఐక్యూ Z9 5G మొబైల్లో మనకైతే సోనీ IMAX 50 MP కెమెరా అయితే చూడొచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44
వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ మనకైతే సో మార్చ్ 12 రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. ఇది ఒక మంచి బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ అయితే అవుతుంది ఐక్యూనో నుంచి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఐఫోన్ 16 ప్రో దగ్గర నుంచి అన్నమాట. సో చాలా రోజుల నుంచి మనకైతే సో ఐఫోన్ 16 ప్రో ఒక కెమెరా గురించి చాలా సరికొత్త డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. సో నెట్ లో కూడా సో ఇన్ని రోజులు అయితే ఏదైతే స్పిన్నర్ షేప్డ్ కెమెరా అయితే ఉంటుందో సో దాన్ని తీసుకొస్తున్నా అని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చాయి కదా. సో ఐఫోన్ 11 లో మనకైతే సో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఏదైతే స్క్వేరల్ షేప్ అయితే ఉంటుందో ఆ విధమైన కెమెరా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మనకు ఐఫోన్ 16 ప్రోలో మనకైతే రేజర్ అంటే ఒక షేవింగ్ మిషన్, ఎలక్ట్రిక్ షేవింగ్ మిషన్ ఏ విధంగా అయితే ఉంటుందో సో దాని డిజైన్లో మనకైతే సో ఐఫోన్ 16 ప్రో కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు అనమాట స్క్రీన్ పైన అయితే. సో ఈ విధంగా మనకైతే ఐఫోన్ 16 ప్రోలో మనకు కెమెరా డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా చాలా కొత్త డిజైన్స్లో కూడా మనకు ఫ్యూచర్లో అయితే ఐపీఎల్ అయితే తీసుకురావచ్చు. బట్ ప్రజెంట్గా ఇప్పుడు నెట్లో జరుగుతున్న డిస్కషన్ ప్రకారం మనకు రేజర్ డిజైన్ లాగా మనకైతే ఐఫోన్ 16 ప్రో కెమెరా సెటప్ అయితే ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం లాంచ్ ఇప్పుడు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో షామీ దగ్గర నుంచి అనమాట. సో షామీ ఇవాళ మన గ్లోబల్ మార్కెట్లో అంతేకాకుండా చైనాలో అయితే షామీ 14 అంతేకాకుండా షామీ 14 అల్ట్రా మొబైల్స్ అయితే గ్లోబల్గా అయితే లాంచ్ చేస్తుంది అనమాట. సో మన ఇండియాలో మనకు షామీ 14 మనకైతే మార్చ్ 7th రోజు అయితే మన మొబైల్ అయితే లాంచ్ అవుతుంది మన ఇండియాలో అయితే. సో వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక షామీ 14 మనకు 89,700కి అయితే తీసుకొచ్చారు. షామీ 14 అంతేకాకుండా షామీ 14 అల్ట్రాలో రెండిట్లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు అనమాట. స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 చిప్సెట్తో తీసుకొచ్చారు. ఇందులో మనకు 3 కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో బ్లాక్, వైట్ అంతేకాకుండా గ్రీన్ షేడ్ లో మనకు షామీ 14 అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ లో మనకు స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకి 6.36 ఇంచెస్ QHD డిస్ప్లే అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 4160 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 90 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. 50 వాట్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ తో మనకు ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఏదైతే షామీ 14. సో షామీ 14 అల్ట్రా గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో 6.73 ఇంచెస్ QHD డిస్ప్లే తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనకైతే 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. సో సోనీ లెన్స్ అయితే యూజ్ చేశారు. అంతేకాకుండా ఇందులో మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 5300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 80 వాట్స్ మనకు సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నాం అనమాట. సో షామీ అల్ట్రా మొబైల్ అనేది ఈ 2 మొబైల్స్ కూడా మనకైతే సో గ్లోబల్గా అయితే లాంచ్ చేసింది షామీ 14 అంతేకాకుండా షామీ 14 అల్ట్రా. సో షామీ 14 మనకైతే సో మార్చ్ 7th రోజు అయితే మన ఇండియాలోకి అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే లాస్ట్ న్యూస్ అనమాట. సో మనకు వివో దగ్గర నుంచి అనమాట. సో వివో V30 సిరీస్ కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో మనకు డేట్ రానే వచ్చింది. సో మనకు మార్చ్ 7th రోజు అయితే ఈ మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి అనమాట. సో మొబైల్ యొక్క స్పెక్స్ ఏం బయటికి అయితే రాలేదు, కొన్ని లీక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇందులో మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఔరా లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఒక స్క్వేర్ షేప్లో ఒక లైటింగ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట మనకు. సో కెమెరా సైడ్ సో బ్లాక్ ప్యానల్స్ అంతేకాకుండా గ్రీన్ కలర్, వైట్ కలర్ ఇలా 3 కలర్స్ తీసుకురాబోతున్నారు. ఔరా డిజైన్ అనేది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు వివో V30 సిరీస్ లో. సో చూద్దాం. సో 2 మొబైల్స్ తీసుకురాబోతున్నారు. సో వివో V30 ప్రో ఈ 2 మొబైల్స్ తీసుకురాబోతున్నారు. సో మార్చ్ 7th రోజు అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇంకా కంప్లీట్ స్పెక్స్ అయితే తెలియాల్సి అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 34 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.